కున్నాము. 6:15 ఆ టైంలో కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి స్కూటీలో వెళ్ళామండి. సినిమాకి వెళ్ళాము. సినిమా అయిపోయింది. సినిమా అయిపోయి 9:30 ఆ టైం అనుకుంటా ఎగ్జిట్ అవుతున్నాము. ఎగ్జిట్ అవుతున్నప్పుడు మా ముందు ఒక కార్ ఉంది, తార్ కార్ అనుకుంటా. ఆ తార్ కార్ వెళ్తున్న టైంలోనే గేట్ క్లోజ్ చేద్దామని సెక్యూరిటీ సిబ్బంది గేట్ క్లోజ్ చేశారు. తార్ కార్ వెళ్ళిపోయింది. మమ్మల్ని కూడా వెళ్ళనిస్తారనుకున్నాము. మేము ఆగి ఉండి చిన్నగా వెళ్తున్నాము. గేట్ మళ్ళీ క్లోజ్ చేశారు. ఎందుకు గేట్ క్లోజ్ చేస్తున్నారో మాకు ఐడియా లేదు. సడన్గా వెనకాల నుంచి ఒక కారు వచ్చి ఫస్ట్ డాష్ ఇచ్చింది. డాష్ ఇచ్చినప్పుడు మేము ఇద్దరం స్పాంటేనియస్గా ఎవరు ఎందుకు డాష్ ఇచ్చారనేది వెనక్కి తిరిగాం. వెనక్కి తిరిగినప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని జస్ట్ వార్న్ చేశారు, లైక్ చూసుకోండి ఉన్నారని. అయినా కానీ మేము బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. ఎందుకంటే మా ముందు ఒక సెక్యూరిటీ సిబ్బంది నుంచుని ఉన్నాడు టైర్ ముందు నుంచుని ఉన్నాడు. లెఫ్ట్ ఏమో గేట్ క్లోజ్ చేసింది. అతను మళ్ళీ ఇంకో డాష్ ఇచ్చాడు. డాష్ ఇచ్చి నేను వెనక్కి తిరిగే లోపల మళ్ళీ ఇంకొకసారి గుద్ది మా మీద నుంచి ఎక్కించేసి వెళ్ళిపోయారు. అంటే మొత్తం 3 సార్లు జరిగింది. 3 సార్లు డాష్ ఇచ్చే ప్రయత్నం 3 సార్లు జరిగింది. ఫస్ట్ టైం జరిగినప్పుడు మేము వెనక్కి తిరిగాము. రెండోసారి మూడోసారి అసలు గ్యాప్ లేదు. రెస్పాన్స్ ఇచ్చే టైం లేదండి మాకు. మూడోసారి సంఘటన జరగంగానే ఇద్దరు కింద పడిపోయారా, లేకపోతే తనే కింద పడి? ఇద్దరం కింద పడిపోయాము. నేను ఒకవైపు కింద పడిపోయాను. నేను లెగిసి చూసేసరికి తను కింద పడిపోయి ఉంది. నేను వెంటనే లెగిసి వెళ్ళి పల్స్ చూసి మొత్తం బ్లీడ్ అవుతూ ఉంది. హెల్ప్ అని అంబులెన్స్కి వేరే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు కాల్ చేశారు. అయినా కానీ ఇంకా ఏమీ రావట్లేదు. వెంటనే కనీసం ఎక్కడైనా కార్ ఆపండి అన్నప్పుడు మాల్ నుంచి ఒక వ్యక్తి కార్ ఆపారు. కార్ ఆపినప్పుడు లిఫ్ట్ చేయడానికి హెల్ప్ చేయండి, కొంచెం నాకు కూడా కాళ్ళు కొంచెం దెబ్బతాయి, హెల్ప్ చేయండి అన్నప్పుడు ఒక వ్యక్తి హెల్ప్ చేయగానే హెల్ప్ తీసుకొని మనం స్వతంత్ర హాస్పిటల్కి తీసుకొచ్చాము. కాల్ చేసాము, అందరికీ కాల్ చేసాము, అందరూ వచ్చారు. వెంటనే పోలీసులు వాళ్ళు కూడా వచ్చారు స్వతంత్ర హాస్పిటల్కి. ఇంకా అది జరిగింది. వాళ్ళకి మాకు అసలు అంటే నేను అడిగేది ఏంటంటే, ఇన్సైడ్ మీ కింద మొదటి నుంచే పార్కింగ్ దగ్గర నుంచే మీకు వాళ్ళకి ఏదో ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో కొంత అక్కడే కొంత చిట్చాట్ జరిగింది, మీ మధ్య వాదనలు జరిగాయని వస్తున్న వార్తలు ఏంటి? అదంతా రూమర్స్ అండి. వాళ్ళ ఫేస్ కూడా నాకు తెలియదు, ప్రియాంకకు కూడా తెలీదు. మా ఇద్దరికి ఎవరితోనూ గొడవలు కూడా లేవు. ఇద్దరం రాజమండ్రి, నేను ఎప్పుడైతే ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి వచ్చానో తను కూడా అలాగే వచ్చింది. ఇద్దరికి ఇక్కడ ఎవరితో గొడవలు లేవు. వాళ్ళని కూడా చూసింది లేదు. మొదట మేము చూసింది, వెనక్కి తిరిగినప్పుడు చూసింది కూడా ఆ క్షణమే, అప్పుడే చూసాం. కానీ వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారు? ర్యాష్గా ఉన్నారా, లేకపోతే అప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన కండిషన్ ఏంటి వాళ్ళది? ఆ టైంలో ఫస్ట్ డాష్ ఇచ్చిన తర్వాత వెనక్కి తిరిగినప్పుడు అవన్నీ గమనించలేదండి మేము. తర్వాత వాళ్ళు గుద్దుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా మేము వెళ్ళి వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాం. మాకు అంత ఐడియా లేదు. అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడంతా మీకు రికార్డెడ్ ఉంటుంది. అక్కడంతా హాస్పిటల్లో అందరూ ట్రీట్మెంట్ చేయగలిగింది మొత్తం అంతా చేశారు మాకు. ట్రీట్మెంట్ గురించి కాదు, అసలు జరిగిన ఇన్సిడెంట్లో వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిందా, లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకునే దానికోసం మాల్లో జరిగిన ఘర్షణని తప్పించుకునే దానికోసం బయటికి వచ్చారు? ఆ గేటు డోర్స్ వేయడం వల్ల జరిగిన పొరపాట, మీకు ఎదురుగా లేదనుకుంటే ఆ గేట్స్ ఎవరినో ఆపాలని ఒక ప్రయత్నం అయితే సెక్యూరిటీ చేసింది కదా అక్కడ? ఎవరినో ఆపాలనే ప్రయత్నం అయితే చేశారనేది అర్థమవుతుంది తర్వాత నేను వీడియో చూస్తుంటే. నేను గమనించింది ఏంటంటే, అప్పుడు నేను గేట్ ఆపారు, మేము ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు ఆపినప్పుడు ఆబ్వియస్గా మేము ఆగినప్పుడు వెనకాల కారు వాళ్ళు కూడా ఆపాలి. కానీ వాళ్ళు ఒకసారి గుద్దారు. సరే పొరపాటును గుద్దారని ఫస్ట్ టైం అనుకున్నా, కానీ రెండోసారి మూడోసారి మరి ఎలా గుద్దారనేది నాకు తెలియదు. అంటే వాళ్ళు వాళ్ళ మన కండిషన్ ఏంటి, వాళ్ళు ఎలా, అవన్నీ మాకు ఐడియా లేదు. కానీ మేము మా ఫ్రెండ్ అలా పడిపోయి తన గురించి చూసుకుంటూ ఉంటాం. అది పోలీసులు వాళ్ళు అసలు అనుకోని సంఘటన ఇది. నిజంగానే కనీసం వాళ్ళు ఆగి మీకు హెల్ప్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళిద్దరూ దుష్యంత్ కావచ్చు, లేకపోతే జోసఫ్ కావచ్చు? లేదండి, అక్కడ ఏ కారు లేదు. గుద్దేసిన కారు వెళ్ళిపోయింది. నేను అది కూడా గమనించాను. చుట్టూ జనాలు తప్పితే అక్కడ ఎవరు లేరు. అప్పుడు అసలు హాస్పిటల్కి తీసుకుపోవడానికి ఇంకా మీరే ట్రై చేశారు? నేనే ట్రై చేశాను. అప్పటికి మీకు గాయాలు ఉన్నాయి. తర్వాత కారు ఎవరో మాల్ నుంచి వస్తున్న ఒక వ్యక్తి కారు ఆపి భయ్యా నేను తీసుకెళ్తానన్నప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి హెల్ప్ చేశారండి. ఇద్దరు వచ్చారు మాతో పాటే స్వతంత్ర హాస్పిటల్కి వచ్చారు. కారున్న వ్యక్తి తర్వాత కొంచెంసేపు ఆగి వెళ్ళిపోయారు. బట్ హెల్ప్ చేసిన అతను వచ్చాడు. నెక్స్ట్ రోజు కూడా వచ్చాడండి. అయితే మీరు పల్స్ చూశారు కదా వెంటనే ఆ పాపకి. అప్పుడు ఆ పాప కండిషన్ ఎలా ఉంది? ప్రియాంక కండిషన్ ఎలా ఉంది? పల్స్ ఉందండి, కాకపోతే బ్లీడింగ్ అవుతూ ఉంది. నోట్లోంచి బాగా బ్లీడింగ్ అవుతుంది. మేము ఇంకా అక్కడ చేసే సిచ్యువేషన్ లేదు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలనేది ఒక్కటే ఉంది. లేటరల్ పొజిషన్లో పెట్టాను. మళ్ళీ కార్లో కూడా అలాగే తీసుకెళ్ళాము. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు.
కానీ ఓవరాల్ ఆ తర్వాత జరిగిన సంఘటన తర్వాత మీరు పోలీసులకి ఏమైనా జరిగిన ఇష్యూస్ని చెప్పే ప్రయత్నం చేశారా? అక్కడ జరిగిన తర్వాత పోలీసులు మీతో మాట్లాడే ప్రయత్నం? పోలీసులు వెంటనే వచ్చారండి, కానీ పోలీసులు వెంటనే మా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి మాకు పోలీసులు అక్కడే ఉన్నారు. పక్కన డాక్టర్లతో వెంటనే సమాచారం అన్నీ తీసుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే మొత్తం స్టేబిలైజ్ అయిందో అంతా స్కానింగ్లు అన్నీ జరిగాక పోలీసులు రాత్రి స్టేట్మెంట్స్ తీసుకున్నారండి. మా దగ్గర స్టేట్మెంట్ తీసుకుని జరిగింది ఏంటి అన్నీ రాసుకున్నారు. తర్వాత నేను అడిగాను, ఇట్లా సీసీటీవీ అంతా ఉంటుందండి, ఒకసారి మీరు చూడండి అన్న. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, అప్పుడు మేము ఆల్రెడీ సీసీటీవీ చూసాము, ఐడెంటిఫై చేసాము, మీ స్టేట్మెంట్ ఇవ్వండి, తీసుకుంటాము అన్నారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. నెక్స్ట్ రోజు మాకు డిఎస్పీ గారు వచ్చారు, మా చైర్మన్ సార్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎస్ఐ సిఐ అందరూ ఉన్నారు. అందరికీ మళ్ళీ స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఏమనిపిస్తుంది మీతో పాటు చలాకీగా ఉన్న మీ ఫ్రెండ్ ఈరోజు పరిస్థితి మీకు తెలుసా? అసలు ఎటువంటి కండిషన్లో ఉందో తెలుసండి. చాలా బాధాకరం. అది చాలా మంచి అమ్మాయి, చాలా మెరిట్ స్టూడెంట్. వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా ఇష్టం దానికి. పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు తనని, కానీ ఇట్లా అవ్వడం చాలా బాధగా. కానీ ఆ కండిషన్లో మీ మూడు ఎట్లా ఉండింది? అసలు ఏం జరుగుతుందో అర్థమైన పరిస్థితి ఉండింది? లేదండి, తనని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, తను బ్రతకాలనేది అయితే ఉంది. అంటే ఒక ఫ్రెండ్, ఇంతకాలంగా కలిసి ఉన్న ఫ్రెండ్ ఈరోజు అసలు ఎక్కడైనా దిష్టి తగిలింది అనుకుంటున్నారా, లేకపోతే ఇది ప్లాన్డ్గా ఏమైనా జరిగిందా? లేకపోతే అవన్నీ తెలియవండి మాకు. ఇద్దరం మరి సినిమాకి వచ్చాం, సినిమాలో మాల్ గేట్ లోపల ఇలా జరగడం అనేది అన్ఫార్చునేట్గా ఇంకా తెలియదండి. ఇంకా అది వాళ్ళు ఏం చేశారు అది ఇంకా పోలీస్ ఇన్వెస్ట్ అయ్యి, తర్వాత కారు ఎవరో మాల్ నుంచి వస్తున్న ఒక వ్యక్తి కారు ఆపి భయ్యా నేను తీసుకెళ్తానన్నప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి హెల్ప్ చేశారండి. ఇద్దరు వచ్చారు, మాతో పాటే స్వతంత్ర హాస్పిటల్కి వచ్చారు. కారున్న వ్యక్తి తర్వాత కొంచెంసేపు ఆగి వెళ్ళిపోయారు, బట్ హెల్ప్ చేసిన అతను వచ్చాడు, నెక్స్ట్ రోజు కూడా వచ్చాడండి. అయితే మీరు పల్స్ చూశారు కదా వెంటనే ఆ పాపకి, అప్పుడు ఆ పాప కండిషన్ ఎలా ఉంది? ప్రియాంక కండిషన్ ఎలా ఉంది? పల్స్ ఉందండి, కాకపోతే బ్లీడింగ్ అవుతా ఉంది, నోట్లో నుంచి బాగా బ్లీడింగ్ అవుతుంది. మేము ఇంకా అక్కడ చేసే సిచ్యువేషన్ లేదు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలనేది ఒక్కటే ఉంది. లేటరల్ పొజిషన్లో పెట్టాను, మళ్ళీ కార్లో కూడా అలాగే తీసుకెళ్ళాము. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ ఓవరాల్ ఆ తర్వాత జరిగిన సంఘటన తర్వాత మీరు పోలీసులకి ఏమైనా జరిగిన ఇష్యూస్ని చెప్పే ప్రయత్నం చేశారా? అక్కడ జరిగిన తర్వాత పోలీసులు మీతో మాట్లాడే ప్రయత్నం? పోలీసులు వెంటనే వచ్చారండి, కానీ పోలీసులు వెంటనే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి మాకు పోలీసులు అక్కడే ఉన్నారు. పక్కన డాక్టర్లతో వెంటనే సమాచారం అన్నీ తీసుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే మొత్తం స్టేబిలైజ్ అయిందో అంతా స్కానింగ్లు అన్నీ జరిగాక పోలీసులు రాత్రి స్టేట్మెంట్స్ తీసుకున్నారండి. మా దగ్గర స్టేట్మెంట్ తీసుకుని జరిగింది ఏంటి అన్నీ రాసుకున్నారు.